ఆంధ్రాలో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఏపీలో ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. అయితే 22వ తేదీ భారీగా నామినేషన్లు ఎక్కువగా దాఖలయ్యాయి. అన్ని పార్టీలకు చెందిన ప్రముఖ నేతలంతా దాదాపు ఆ రోజునే నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు. అయితే మధ్యలో 2 రోజులు సెలవులు రావడంతో చివరి రోజైన ఇవాళ కూడా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. రేపు అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలించనున్నారు. ఈ నెల 28 వరకు ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు తమ ప్రచార జోరు పెంచారు. విమర్శల దాడి రెట్టించడంతో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. మరింత విశ్లేషణ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ రవి లైవ్లో డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. వలి అంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక ప్రధాన ఘట్టం ఒకటి ముగిసిందని చెప్పొచ్చు. అంటే నామినేషన్లు చాలా కీలకంగా భావిస్తారు. ఈ నేపథ్యంలోనే నామినేషన్ తుదిగడువు అనేది ఈ రోజుతో ముగియడంతో పెద్ద ఎత్తున చివరి రోజున నామినేషన్లు దాఖలైనట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ఈ నెల 18వ తారీఖున ఎప్పుడైతే నోటిఫికేషన్ అంటే విడుదలైందో అప్పటి నుంచి కూడా నామినేషన్ దాఖలవుతున్నప్పుడు కూడా 22వ తారీఖున అంటే ప్రధాన రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా 22వ తారీఖున మంచి ముహూర్తం ఉండడంతో అందరూ కూడా దాఖలు చేయడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ అంటే 2 స్థానాలకు సంబంధించి కూడా నామినేషన్ అనేది దాఖలు చేయడం జరిగింది. అయితే ఈరోజు చివరి రోజు కావడంతో మిగిలిన నేతలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కసారి గంట ఒక సందడి వాతావరణం నెలకొంది రాష్ట్రంలో. చూసుకుంటే మనకి ఈరోజు ఆఖరి డేట్ కావడంతో మరోవైపు అంటే గత 2 రోజులు సెలవు రావడం కూడా ఈరోజు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు అవడానికి ప్రధాన కారణంగా మనం చెప్పొచ్చు. చూసుకుంటే గత 5 రోజులుగా కూడా దాదాపు అంటే రాష్ట్రంలో అసెంబ్లీ 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 1615 నామినేషన్లు దాఖలైనట్టుగా తెలుస్తుంటే ఈ ఒక్కరోజు అంతకు రెట్టించి నామినేషన్లు దాఖలైనట్టు తెలుస్తుంది. అయితే జిల్లాల వారీగా వచ్చిన తుది గణాంకాలు అంటే నామినేషన్లకు సంబంధించి లెక్కలైతే ఇంకా ఎలక్షన్ కమిషన్ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ చేయలేదు. మరికొద్దిసేపట్లో రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే దాదాపు 3000 వరకు కూడా అసెంబ్లీ నామినేషన్లు దాఖలైనట్టుగా మనకు తెలుస్తుంది. ఇంకా పార్లమెంట్కి సంబంధించి కూడా నంద్యాలకు చూసుకుంటే కనుక మొత్తం అంటే 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి నంద్యాలలో అత్యధికంగా నమోదైంది. గత కొద్ది రోజులుగా చూసుకుంటే దాదాపు 19 నామినేషన్లు పార్లమెంటు సభ్యత్వం కోసం నామినేషన్లు దాఖలైనట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ రోజు దానికి మించి రెట్టింపు ఒకేసారి ఈరోజు చివరి రోజు కావడంతో నామినేషన్లు మొత్తం కూడా దాఖలు చేయడం జరిగింది. ఇంకోవైపు చూసుకుంటే అంటే నామినేషన్ సంబంధించి అంటే రేపు పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత అభ్యంతరాలు ఉంటే కనుక అంటే తిరస్కరించే అవకాశం కూడా రేపు జరగనుంది. మరోవైపు అంటే మరో 3 రోజుల్లో మొత్తం అంటే నామినేషన్లకు 28వ తారీఖు వరకు కూడా ఎవరైనా నామినేషన్లు వద్దనుకుంటే కనుక వాటిని రద్దు చేసుకునే అవకాశం కూడా మరొక 3 రోజులు ఉంటుంది. అయితే ఈరోజు చివరి రోజు నామినేషన్ సంబంధించి కొన్ని ఘట్టాలు జరిగాయి. అంటే ప్రధానంగా చూసుకుంటే కేఏ పాల్కి సంబంధించి అంటే ఇప్పటికే అతను నర్సాపూర్కి సంబంధించి పార్లమెంట్ అభ్యర్థానికి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మరోవైపు భీమవరంలో శాసనసభ్యత్వానికి కూడా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే గడువు ముగియడంతో అతనిది అంటే తిరస్కరించడం జరిగింది. అంటే స్వీకరించలేదు అధికారులు. దీంతో అతను ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది కుట్ర చేసి తనని నామినేషన్ దాఖలు చేయకుండా చేశారని చెప్పేసి కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే హిందూపురం వైసీపీ అభ్యర్థి అంటే గోరెంట్ల మాధవ్ సంబంధించి వీఆర్ఎస్ వివాదం అనేది ఒకటి గత కొద్ది రోజులుగా జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ట్రిబ్యునల్ అయితే ఆదేశాలు ఇచ్చింది నామినేషన్ దాఖలు చేయొచ్చని. దీనికి సంబంధించి అంటే ప్రభుత్వం దీనికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు హైకోర్టు కూడా దానికి మద్దతు ఇస్తూ అంటే నామినేషన్ దాఖలు చేయొచ్చు అని చెప్పేసి మాధవ్కి ఊరట కల్పించడం జరిగింది. అయితే ఇప్పటికే అతను అంటే ఇద్దరు ఈ కుటుంబ వాళ్ళ భార్య కూడా సవిత కూడా దీనికి సంబంధించి హిందూపురంకి సంబంధించి నామినేషన్ దాఖలు చేశారు. మొత్తంగా చూసుకుంటే కనుక నామినేషన్ ఘట్టం అయితే అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఘట్టంగా మనం చెప్పవచ్చు. నామినేషన్కి సంబంధించి ఈ రోజుతో అది గడువు ముగిసింది. మరోవైపు అంటే రేపు తిరస్కరించేది కానీ 28వ తారీఖు వైపు అంటే ఎవరైనా వద్దనుకునే వాళ్ళు దరఖాస్తు వెనక్కి తీసుకునే అంశం కానీ మరొక కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇంకోటి చూసుకుంటే కనుక అంటే దాదాపు వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఈలోపు 9వ తారీఖున అయితే గడువు ముగుస్తుంది అంటే ప్రచారానికి సంబంధించి. ఈ నేపథ్యంలోనే అంటే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా జోరు పెంచాయని చెప్పొచ్చు. ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు కానీ, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కానీ, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొత్తంగా రాష్ట్రంలో అంటే సుడిగాలి పర్యటన జరుపుతున్నారు. ఒక్కొక్కరు దాదాపు రోజుకి 4 నుంచి 6 సభల వరకు కూడా పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే గత వారం రోజులుగా కూడా ఈ ప్రచార సరళి చూసుకుంటే కనుక చంద్రబాబు ప్రధానంగా టార్గెట్ చేస్తున్నారు. ఇటు కేసీఆర్కి అంటే చంద్రబాబు మధ్యలో ఎన్నికలు జరుగుతున్నాయన్న నేపథ్యంలో ఆయన విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. అంటే పూర్తిగా వైసీపీ అనేది కేసీఆర్కి అమ్ముడుపోయింది, అంటే తెలంగాణ తెరాస ప్రభుత్వానికి అమ్ముడుపోయిందని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు, మొత్తం సహకారం ఇస్తున్నారు. మరోవైపు ఆంధ్ర పారిశ్రామికవేత్తలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ బెదిరింపు
ధోరణి జరుగుతుందని చెప్పేసి చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో ఈరోజు అంటే మరోవైపు దీనికి మద్దతుగా పవన్ కళ్యాణ్ కూడా ఇదే వ్యాఖ్యలు గత 3 రోజులుగా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే విమర్శలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ అంటే తెలంగాణ నుంచి తెరాస ప్రభుత్వం ఆపరేట్ చేస్తుందని చెప్పేసి అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఆరోపణ చేసిన నేపథ్యంలో ఈరోజు దానికి ధీటుగా అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడిపత్రిలో జరిగిన సభ నేపథ్యంలో ఆయన దీనికి సంబంధించి పూర్తిగా అంటే ధీటుగా స్పందించారని మనం చెప్పొచ్చు. అంటే చంద్రబాబు చేస్తున్న విమర్శలన్నీ కూడా పూర్తిగా వాస్తవ విరుద్ధం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అంటే మొత్తంగా చూసుకుంటే కనుక ప్రత్యేక హోదాకు సంబంధించి కేసీఆర్ మద్దతు ఇస్తున్న నేపథ్యంలో మద్దతు తీసుకుంటే తప్పేంటని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పేర్కొనడం జరిగింది. మరోవైపు 25+17 పార్లమెంటు స్థానాలతో ప్రత్యేక హోదాకు సంబంధించి పోరాటం చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే తాము అంటే కేసీఆర్ తోటి కలుస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే దీన్ని అనవసర రాద్ధాంతం చేస్తూ ఆరోపిస్తున్నారని చెప్పేసి చంద్రబాబుని ఆయన తీవ్రంగా విమర్శించారు. అంటే మొత్తం ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం కేసీఆర్తో కలుస్తున్న నేపథ్యంలో అనవసరమైన విమర్శలు చేస్తున్నారంటూ చంద్రబాబుకి అంటే జగన్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అంటే గత కొద్ది రోజులుగా జరుగుతుంది ఇటు చంద్రబాబు కేసీఆర్ మధ్య జరుగుతున్న ఎన్నికలుగా చంద్రబాబు అభివర్ణిస్తుంటే కేవలం రాజకీయ స్వాతంత్రంతో చంద్రబాబు ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ జగన్మోహన్ రెడ్డి అంటే తిప్పికొట్టిన నేపథ్యం ఈరోజు కనిపిస్తుండటంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారింది. థ్యాంక్ యూ రవి.